ఇది నేను చూసిన అత్యంత క్రూరమైన కెమికల్ ప్రయోగం. 5గురు ప్రముఖ మహిళా ఇన్ఫ్లుయెన్సర్లను 3 Wolves అనే కంపెనీకి ఇంటర్వ్యూ కోసం ఆహ్వానించారు. తాము లక్షల్లో జీతం వచ్చే కాంట్రాక్టుపై సంతకం చేయబోతున్నారని వారు అనుకున్నారు. కానీ తాము కబేళాకు నడిచి వెళుతున్న గొర్రెలమని వారికి తెలియదు. ఒక ఇంటర్వ్యూయర్ వాళ్లను ఒక ప్రదేశానికి తీసుకెళ్లి వారి ఫోన్లు బ్యాగులు బయటే వదిలేయమని చెప్పాడు. ఆ తర్వాత వారిని ఒక మూసి ఉన్న గదిలోకి పంపారు. ఆ గదికి ఉన్న 1-వే మిర్రర్ అవతల ఒక పెద్ద డ్రగ్ లార్డ్ కూర్చుని తన బాధ్యతలను స్వయంగా ఎంచుకుంటున్నాడు. అకస్మాత్తుగా ఒక సిబ్బంది 2 మీటర్ల పొడవైన సిరంజిని తీసుకుని లోపలికి వచ్చాడు. ఆ సూదిని చూడగానే అంజలి అనే ఇన్ఫ్లుయెన్సర్ భయంతో పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ ఒక సెక్యూరిటీ గార్డ్ ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ సూదిని నెమ్మదిగా ఆమె శరీరంలోకి ఎక్కించారు. మిగతా అమ్మాయిలు భయంతో అది చూస్తూ తాము మోసపోయామని గ్రహించారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. 30 సెకండ్లలోనే అంజలి శరీరం తీవ్రంగా వణకడం మొదలైంది. ఒక సిబ్బంది యాంటీడోట్ లాంటిది తీసుకువచ్చి ఆమె ముక్కులో పోశాడు. కానీ అది ఆమెను కాపాడకపోగా ఆమె చావును మరింత వేగవంతం చేసింది. కొద్ది క్షణంలోనే ఒక యువతి ప్రాణం అక్కడికక్కడే గాలిలో కలిసిపోయింది. ఇదంతా అద్దం వెనుక నుండి చూస్తున్న డ్రగ్ లార్డ్ కు తీవ్రమైన కోపం వచ్చింది. అతను వెంటనే ఆ అద్దాన్ని మూసేసి కొత్త బ్యాచ్ ను తీసుకురండి అని అతని మనుషులకు ఆర్డర్ వేశాడు.